శివపురాణం 11వ భాగానికి స్వాగతం. ఈ భాగంలో షణ్ముఖోత్పత్తి, తారకాసుర సంహారం ఇత్యాది అంశాలుంటాయి. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మలతి తెలుగు. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. శివపార్వతుల కళ్యాణానికి వచ్చినటువంటి అతిథులంతా వెళ్లిపోతారు. శివుడు నందీశ్వరుడితో తాను పార్వతి బడలిక తీర్చుకోటానికి మహాసౌదాన్ని అలంకరించేయమని కోరతాడు. నందీశ్వరుడు తన వెంట గణాధిపతులను తీసుకుని మహాసౌదానికి వెళ్తాడు. ఆ మహాసౌదాన్ని చక్కగా శుభ్రం చేసి పన్నీటితో కడిగి పరిమళ వస్తువులతో అలంకరిస్తాడు. ముచ్చప పొడులతో పద్మాల ముగ్గులు పెడతారు. పగడాలను తయారు చేసినటువంటి మంచం మీద హంసధూళిక తల్పాన్ని అమర్చి గోడలకు చిత్రపటాలు తగిలిస్తారు. మనం ఎలా అయితే భూమి మీద వరిపిండితో ముగ్గులు పెట్టుకుంటామో అలాగే ముచ్చపు పొడితో పద్మాల ముగ్గులు పెట్టారట ఈ యొక్క శివగణాలు. పానీయాలు, తినుబండారాలు, పువ్వులు, ఫలాలు ఒకటేమిటి అన్ని రకాలైనటువంటి అంశాలను ఆ పడగదిలో అందంగా అమర్చడం జరిగింది. శయ్యాగృహం సిద్ధమైందని శివుడికి నందీశ్వరుడు చెప్తాడు. సరే, నేను పార్వతి విశ్రమిస్తాము. ఈ ఏకాంతంలో మాకెక్కడా కూడా భంగం రానియకుండా మీరు కాపలా కాయండని నందీశ్వరుణ్ణి తదితల్ని శివుడు ఆజ్ఞాపిస్తాడు. శివపార్వతులు దాంపత్య సుఖాల్లో మునిగి ఉంటారు. మరొకవైపు దేవతలకు తారకాసురుడు పెట్టినటువంటి కష్టాలు అంతకంతకు మితిమీరిపోతాయి. ఈ కష్టాలను భరించలేక దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్లి, ఓ బ్రహ్మదేవుడా, నీ వరాల మూలంగా మేము నరకబాధలు పడుతున్నామయ్యా, తారకాసురుడు చస్తే కాని మాకు సుఖం లేదు అని మొత్తుకుంటారు. బ్రహ్మ వారితో, నేను తారకాసురుడికి అసాధారణమైనటువంటి వరాలు ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కాని తపస్సు చేస్తే వరాలు ఇవ్వకుండా ఎలా ఉంటాను? దుర్మార్గులైనా సన్మార్గులైనా ఎవరికైనా సరే వారి వారి తపస్సు మెచ్చుకుని వరాలు ఇవ్వాల్సిందే కదా అంటూ బ్రహ్మ తారకాసురుడికి తాను వరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరిస్తాడు. అంతేకాకుండా దుర్మార్గులైనటువంటి ఉద్దేశంతో నేను వరాలు ఇవ్వటం మానేస్తే వాళ్ళు తపస్సు అంతకంతకు పెంచేస్తారు. వారి తపస్సు నుంచి అగ్ని పుట్టి అన్ని లోకాలను దహించివేస్తుంది. లోకాలను కాపాడుకోవటానికి వరాలిస్తున్నానని తప్పిస్తే నేనెక్కడా కూడా రాక్షసుల్ని పెంచి పోషించట్లేదు అంటూ బ్రహ్మ కఠినంగా చెప్తాడు. మనం ఒక పని చేద్దాం, విష్ణు వద్దకు వెళ్లి మన కష్టాలు చెప్పుకుందామంటూ బ్రహ్మ వారికి తరుణోపాయాన్ని వివరిస్తాడు. అందరూ కలిసి విష్ణు సన్నిధికి వెళ్తారు. విష్ణువుతో వారు పడుతున్నటువంటి బాధల్ని వివరిస్తారు. పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకుని దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి కుమారుడు కలగ్గానే మీ కష్టాలు తీరుతాయంటూ బ్రహ్మ వారికి ఉపదేశిస్తాడు. శివపార్వతుల దాంపత్యం ఆరంభమై చాలా కాలమైంది, కానీ ఇంకా వారికి కొడుకు పుట్టలేదు. ఓ విష్ణు, నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా గోడు ఆయనకు చెప్పాలని దేవతలంతా విష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతల్ని వెంట పెట్టుకుని కైలాసానికి వస్తాడు. శివుడి భవనం చుట్టూ నందీశ్వరుడు, శివగణాలు కాపలా ఉంటారు. విష్ణువు నందీశ్వరునితో, మేము శివుణ్ణి చూడటానికి వచ్చాం, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు, త్వరితగతిన మేము చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది అని చెప్పి ఆతురత పడతాడు. శివపార్వతులు లోపల ఏకాంత మందిరంలో ఉన్నారు. వారిని లోపలికి రానివ్వదని శివుడు ఆజ్ఞ చేశాడు. ఆయన ఆజ్ఞ పాలించడం మా విధి, కాబట్టి మమ్మల్ని మన్నించండి అంటూ నందీశ్వరుడు విష్ణువుతో చెప్తాడు. ఇక చేసేదేమీ లేక విష్ణువు దేవతలతో పార్థివలింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు ఎక్కడున్నా కూడా ప్రసన్నుడై దర్శనమిస్తాడంటూ ఒక సలహా ఇస్తాడు. దేవతలు మట్టితో పార్థివలింగాన్ని తయారు చేస్తారు. పంచాక్షియుక్తంగా షోడశోప పూజలు చేసి హరహర మహాదేవ శంభో అంటూ గట్టిగా అరుస్తారు. స్తోత్రప్రియుడైనటువంటి శివుడు ఎప్పుడైతే ఈ ఆహాకారాలను వింటాడో శృంగారాన్ని మానివేసి ద్వారం వద్దకు వచ్చి, దేవతలారా, ఎందుకు నన్ను ప్రార్థిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తాడు. బ్రహ్మ శివుడితో, ఓ ఈశ్వర, తారకుని చంపడానికి నీ వీర్యాన ఒక కొడుకుని సృష్టించాలి, ఆయన వస్తే తప్ప మా కష్టాలు తీరవయ్యా అంటూ నమస్కారం చేస్తాడు. ఎప్పుడైతే శివుడికి ఏకాంతానికి భంగం కలిగిందో ఆయన తన వీర్యాన్ని అగ్నిగుండంలో విడిచిపెడతాడు. పార్వతిని చూసి, దేవతల వల్ల తన సంతాన ప్రాప్తికి ఆటంకం కలిగింది కావున దేవతలకి నుంచి సంతాన ప్రాప్తి లేకుండా ఉండాలని శపిస్తుంది. శివుడు తన వీర్యాన్ని అగ్నిలో ఉంచిన పిదప అగ్ని తాపంతో బాధపడతాడు. సప్తఋషులు అగ్నిలో హోమాలు చేసి పూర్ణాహుతిస్తారు. అదే సమయంలో శివ వీర్యం వల్ల అగ్ని తాపానికి గురవుతాడు. సప్తఋషుల భార్యలను చూసి మోహించి వారి వల్ల విరహాన్ని పొందుతాడు. ఈ విషయం అగ్నిహోత్రుడి భార్య అయినటువంటి స్వాహాదేవి కనిపెడుతుంది. ఆమె
ఒక్కొక్క మునిభార్య రూపంలోనూ అగ్ని వద్దకు వచ్చి అతనితో సంగమిస్తుంది. అరుంధతి రూపాన్ని ధరించడానికి మాత్రం ఆమెకు ధైర్యం సహకరించదు. ఈ విధంగా స్వాహాదేవి శివుడి వీర్యాన్ని 6 భాగాలుగా తన గర్భాన ధరిస్తుంది. ఈ కార్యమంతా అయిన పిదప స్వాహాదేవికి భరించరానటువంటి వేదన కలుగుతుంది. ఆమె శివ వీర్యాన్ని కైలాసం మీద ఒక శిఖరాన్ని విసర్జిస్తుంది. వాయుదేవుడు ఆ వీర్యాన్ని గంగలో పడివేయగా గంగ దాన్ని ఒడ్డున ఉండేటువంటి రెల్లుదుబ్బుల్లోకి నెట్టేస్తుంది. అక్కడ శివవీర్యం పరిపక్వమై మార్గశిర షష్ఠి ధనిష్ఠా నక్షత్రమందు వృశ్చిక లగ్నంలో ఒక పిల్లవాడిగా రూపొందుతుంది. ఆ పిల్లవాడు 6 ముఖాలతో 12 చేతులు వజ్ర శరీరము వంటి పటిష్టమైనటువంటి దేహంతో ఉంటాడు. ఆ బిడ్డను అగ్నిహోత్రుడి వల్ల 6 మునిభార్యలు కన్నారని లోకల్లో నింద ఏర్పడుతుంది. అది విని ఆ మహాములు తమ భార్యలను ఇళ్ల నుంచి వెళ్లగొడతారు. స్వాహాదేవి వచ్చి వారితో తప్పు తనదంటూ మీ భార్యలకు ఎటువంటి దోషం వాటిల్లది లేదని వివరిస్తుంది. లోకనిందని ఎలా మాన్పగలం అంటూ తమ భార్యలను ఋషులు వదిలేస్తారు. ఆ ముని భార్యలు 6 గంగా తీరానికి వచ్చి 6 ముఖాల బిడ్డను చూసి సస్యరూపులై వారు పాలు తాగిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి జాతకర్మ నామకరణం చేస్తాడు. ఆ పిల్లవాడే కుమారస్వామి. అతనికి షణ్ముఖుడని, స్కంధుడని, గుహుడనేటువంటి పేర్లు వచ్చాయి. మునుపత్తులు అతనితో, నాయనా, మమ్మల్ని మా భర్తలు వెళ్లగొట్టారు, మాకు దిక్కెవరూ లేరు, కాబట్టి నిన్ను మేం కొడుగ్గా భావిస్తున్నాం, నీవే మమ్మల్ని రక్షించాలి అంటూ ప్రార్థన చేస్తారు. మీరు నాకు తల్లులతో సమానం, అందుచేత నా వెంటనే ఉండండి అంటాడు కుమారస్వామి. ఇలా కుమారస్వామి దినదిన ప్రవర్ధమానమై కొండల మీద తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలో సింహాలు పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి సవారు చేస్తూ ఉంటాడు. అతనికి ఒకసారి అనుకోకుండా శివుడి విల్లు దొరుకుతుంది. దాంతో అతను బాణాలు వేసి క్రౌంచపర్వత శిఖరాన్ని ఖండిస్తాడు. అది చూసి ఆ పర్వతం మీద ఉండేటువంటి రాక్షసులు కుమారస్వామి మీదకి యుద్ధానికి వస్తారు. కుమారస్వామి వారందరినీ చిటికలో చంపేస్తాడు. కుమారస్వామి రాక్షస సంహారం చేశాడనేటువంటి వార్త ముల్లోకాలకు వ్యాపిస్తుంది. శివుడి ఆజ్ఞ తర్వాత నందీశ్వరుడు వెళ్లి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలను గంగాతరి నుంచి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకొస్తారు. కుమారస్వామి తన వెంట తల్లులైనటువంటి 6 కృతికలను వెంటబెట్టుకుని పుష్పక విమానంలో బయలుదేరతాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్లి కౌగిలించుకుని తమ సమీపంలో కూర్చోబెట్టుకుంటారు. పార్వతీ పరమేశ్వరులారా, ఈ కుమారుడు ఇవాళ కైలాసానికి వచ్చాడు. రేపు అతన్ని దేవసేనలకు సేనాపతిగా అభిషేకించడం బాగుంటుందంటూ బ్రహ్మ శివపార్వతులకు వివరిస్తాడు. ఈ మాటలకు సభలో అందరూ సంతోషించి పార్వతీ పరమేశ్వరులు దేవతలందరి సమక్షంలో కుమారస్వామికి ఉపనయనం చేస్తారు. అనంతరం బ్రహ్మ పురోహితుడిగా ఉండి కుమారస్వామిని దేవసేనకు సేనాధిపతిగా అభిషేకం జరిపిస్తాడు. అనంతరం పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో, నాయనా, ఇప్పుడు నువ్వు దేవతల సేనాపతివి. నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి ముల్లోకాలను ఆపదల నుంచి కాపాడాలి, దుర్మార్గులను, పాపాత్ములను సంహరించాలి, గొప్పవాడు అనిపించుకుని గౌరవాన్ని పొందాలంటూ ఉపదేశం చేస్తారు. స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి భవనం నిర్మిస్తారు. పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో, నాయనా, నీకోసం భవనం కూడా సిద్ధంగా చేశాం, నువ్వు వెళ్లి వాటిలో నివాసాన్ని ఏర్పరచుకో, ఇక్కడే మా కళ్ల ముందు ఉండు అంటూ కోరతారు. పార్వతీదేవి కుమారుడికి దేవీ గణాలను కూడా తోడుగా ఇస్తుంది. దేవతలు కుమారస్వామికి అనేకమైనటువంటి వరాలు, అస్త్రశస్త్రాలు, ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి సంహరించమని పదే పదే వేడుకుంటారు. తరువాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకు మొక్కి తన గణాలతో తారకుని పట్టడానికి, ముట్టడించడానికి బయలుదేరతాడు. సోనితపురంలో తారకుడికి ఈ వార్తలన్నీ అందుతూనే ఉంటాయి. శివుడి వీర్యాన పుట్టినటువంటి కుమారస్వామి దేవతలకు సేనాపతిగా మారి తను చంపడానికి వస్తున్నాడనేటువంటి విషయం రాక్షసులకు తెలుస్తుంది. తారకుడు తన మంత్రులను, సేనాపతులను రప్పించి, మన నగరం మీద దాడి జరిగిపోతోంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండని కోరతాడు. ఆ తరువాత శివభక్తుడై తారకుడు పార్థవ లింగాన్ని, అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజకు అవసరమైనటువంటి పంచబిల్వాలను, కొబ్బరికాయలను, పంచామృతాలను, పూలను, ఫలాలను, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకుని షోడశోపచార పూజలు చేసి అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను ఇస్తాడు. ఈశ్వర, నిన్ను పూజిస్తాను, దీనికి తగిన ఫలితం ప్రసాదించు అంటూ నమస్కారం చేస్తాడు. అక్కడి కుమారస్వామి
దేవతల గురు అయినటువంటి బృహస్పతి పెట్టినటువంటి ముహూర్తంలో రణభేరి మోగించి దేవ రుద్ర వీరభద్ర దేవీ గణాలతో యుద్ధానికి బయలుదేరతాడు. కుమారస్వామి దేవేంద్రుడు మొదలైనటువంటి వారితో సోనితపురానికి చేరుకుని అక్కడ ముట్టడించి శిబిరం ఏర్పాటు చేస్తాడు. శిబిరం మధ్యలో దేవేంద్రుడు వారితో ఉన్నటువంటి వారితో సంభాషణ మొదలు పెడతాడు. కుమారస్వామి యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయడం చాలా అవశ్యం, కాబట్టి ఇది చాలా ఉత్తమమైందని నేను భావిస్తూ ఉన్నాను. ముందు సంధి రాయబారం పంపుదాం, దీనికి మీరేమంటారు అంటూ ఇతరుల్ని ప్రశ్నిస్తాడు. అందరూ సరేనని సమాధానం చెప్పగానే కుమారస్వామి సంధి రాయబారం పంపిస్తాడు. తన వక్షస్థలం నుంచి పుట్టినటువంటి విశాఖుణ్ణి సంధికి పంపుతాడు. ఓ విశాఖ, నువ్వు తారకుడి సభకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు, తారకుడి సమాధానం తెలుసుకుని తిరిగిరా అంటూ విశాఖుడికి అంశాన్ని వివరిస్తాడు. విశాఖుడు వెళ్లేసరికి తారకుడు సభ చేసి తన నగరం ముట్టడి గురించి సమాలోచనలు జరుపుతూ ఉంటాడు. అతను విశాఖుడిని చూసి ఎవరు నువ్వు, ఏ పని మీద వచ్చావంటూ సూటిగా ప్రశ్నిస్తాడు రాక్షసరాజునటువంటి తారకాసురుడు. విశాఖుడు అతనితో, ఓ తారక, నువ్వు శివభక్తుడివి, శివపుత్రుడైనటువంటి కుమారస్వామి నీ వద్దకు నన్ను రాయబారిగా పంపాడు అంటాడు. తారకుడు సంతోషించి విశాఖుడిని కూర్చోబెట్టి సకల మర్యాదలు చేస్తాడు. నాతో కుమారస్వామి ఏం చెప్పమన్నారు? నాకు దేవతలు విరోధులు కానీ కుమారస్వామి విరోధులు కాదు, ఎందుకంటే అతని శివ సంస్థానం. తారక, నువ్వు చాలా కాలంగా 3 లోకాలు ఏలావు, నీ పాలనలో లోకాలు సుఖపడలేదు, కాబట్టి నీవు వెంటనే ఆ రాజ్యాన్ని ఆ ప్రజల్ని విడిచిపెట్టి వెళ్లిపోమని ఉపదేశం చేస్తాడు. తారకుడు మండిపడి, నేను భయపడి రాజ్యం వదులుకోను, రేపటి ఉదయం నేను యుద్ధానికి వస్తాను, సిద్ధంగా ఉండంటూ బిరబిరా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మర్నాడు సూర్యోదయం వేళకు 2 పక్షాల సేనలు యుద్ధానికి సిద్ధమవుతాయి. తారకాసురుడి పక్షాన బాణాసురుడు, ప్రలంబాసురుడు, జంబాసురుడు, అతిబలుడు, శంభాసురుడు, కుంభాసురుడు మొదలైనటువంటి మహావీరులుగా, కుమారస్వామి పక్షాన అతనితో పాటు వీరభద్రుడు, అగ్నిహోత్రుడు, ధర్ముడు, సూర్యచంద్రులు ఇట్లా ఉన్నారు. యుద్ధం చాలా రోజులు జరిగింది, కానీ తారకుడు ఓడేటువంటి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఆ సమయంలో కుమారస్వామి పాశుపతాస్త్రం ప్రయోగించి తారకుణ్ణి నేలపై పడగొడతాడు. తారకుడు కోపావేశంతో ఇంటికి వెళ్లి శివపంచాక్షి మంత్రం జపిస్తూ ఉండగా, తారక విచారించుకో, నీకు మోక్షం కలిగిస్తానంటూ అశ్రరివాణి చెప్తుంది. తారకుడు పూజ ముగించి ఆ లింగాన్ని తన కంఠంలో భద్రపరుస్తాడు. తిరిగి మళ్లీ యుద్ధానికి బయలుదేరతాడు. తారకుడు యుద్ధం ఘోరంగా చేస్తూ ఉంటాడు. ఎన్ని అస్త్రశస్త్రాలు వేసినా కుమారస్వామి తారకుడు ఆ యొక్క అస్త్రశస్త్రాలకు లొంగడు. తారకుడి మెడలో ఉన్నటువంటి ఈశ్వరలింగం ఉండగా అతన్ని ఎటువంటి అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవని నారదుడు కుమారస్వామి చెప్తాడు. ఈ మాటలు గుర్తుంచుకుని కుమారస్వామి తారకుడి మెడలో ఉన్న లింగాన్ని ఆగ్నేయ అస్త్రంతో కొట్టగా ఆ లింగం 5 ముక్కలు క్రింద పడుతుంది. సూర్యుడు, విశ్వకర్మ వెంటనే ఆ ముక్కలను ఏరి తీసుకుపోయి 5 చోట్ల ప్రదర్శించారు. అవే పంచ భీమలింగేశ్వర ఆలయాలు. తారకాసురుడి మెడలో లింగం ఎప్పుడైతే ముక్కలైందో కుమారస్వామి బ్రహ్మాస్త్రం ప్రయోగించి తారకుని సంహరిస్తాడు. దేవీగణాలు తారకాసురుడి సేనలను చంపుతూ రక్తమాంసాలను తింటూ నృత్యాలు చేస్తాయి. ఈ సమయంలో ఎప్పుడైతే లోకకంటకుడైనటువంటి తారకుడు మరణిస్తాడో దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.